మనం ముందుగా చెప్పినట్లుగానే సాకే శైలజనాథ్ మాజీ మంత్రి ఆయన 2004-2009లో కూడా కాంగ్రెస్ పార్టీ టైంలో మంత్రిగా పనిచేసినటువంటి శైలజనాథ్ గారు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూడా ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించబడటం కూడా జరిగింది. మనం ముందుగానే చెప్పాం శైలజనాథ్ గారు ఖచ్చితంగా కూడా వైసీపీలో చేరతారని చెప్పాం. దాన్ని కరెక్ట్ చేస్తూ కూడా ఆయన ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి తోటి ఆయన ఆప్యాయతగా కూడా మాట్లాడారు. ఈయన 2 సార్లు మంత్రిగా చేయటం కూడా కొసమెరు పని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేయటం జరిగింది. అయితే షర్మిలకు చెక్కు పెడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ 2.0 ఆయన చెప్పిన 2వ రోజే భారీ చేరికలు జరగటంతో కూడా వైసీపీ కొంత జోష్లోకి వచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సాంబశివారెడ్డి గారికి చెక్కు పెడుతూ అంటే 2019 ఎన్నికల్లో అక్కడ వైసీపీ జొన్నలగడ్డ పద్మావతి వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెక్కు పెడుతూ ఆయన 2024 ఎన్నికల్లో అక్కడ టిప్పర్ డ్రైవర్కు సీటు కేటాయించడం జరిగింది. టిప్పర్ డ్రైవర్ అక్కడ లాస్ట్ మినిట్లో డేలా పట్టడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఒక మంచి యాక్టివ్ మాస్ లీడర్ కావాలి. ఫస్ట్ నుంచి కూడా మనం అదే చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు ప్రతి విషయం మీద కూడా జొన్నలగడ్డ పద్మావతి వాళ్ళ హస్బెండ్ సాంబశివారెడ్డి వాళ్ళ మీదే బేస్ అవుతూ క్యాడర్కు కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో దీన్ని అదునుగా చూసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధినాయకత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం, శైలజ గారు వెంటనే ఒప్పుకోవటం, ఈ మధ్యకాలంలో శైలజనాథ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డితో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళటంతో కూడా ఆయన ఈ సుముహూర్తాన్ని కూడా వైసీపీ పార్టీలోకి ఆయన రావటం కూడా అందరూ కూడా శుభపరిణామంగా తెలియజేసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో సింగమనాల కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన నియమింపు చేసేందుకు కూడా తెర వెనుక వేగవంతంగా కూడా చర్యలు జరుగుతున్నట్టుగా కూడా తెలిసింది. రాబోయే రోజుల్లో సింగమనాల కాన్స్టిట్యున్సీ అదేవిధంగా ఉమ్మడి అనంతపురం కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో వైసీపీ యాక్టివిటీస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సిద్ధాంతాలు అదేవిధంగా వైసీపీలో ఎక్కడైతే క్యాడరు వెనుకబడినటువంటి అనంతపురం కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే క్యాడర్ డేలా పడుతుందో వారందరూ కూడా అండగా ఉండి తన వంతు కృషి చేస్తానని, అదేవిధంగా మీడియా తోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు పెద్దాయన బతుకున్నప్పుడు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా శైలజనాథ్ గారు గుర్తు చేసుకోవటం జరిగింది. శైలజనాథ్ ఒక మంచి మాస్ లీడర్. సో పొట్టువాడైనా గట్టి లీడర్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలో చేర్చుకోవడంతో జగన్ 2.0 ఇంకా రాబోయే రోజుల్లో 2.0 ఇంకా స్పీడ్గా కూడా ముందుకెళ్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తెలియజేస్తారు.